అమల అక్కినేని ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. కేవలం స్టార్ హీరో నాగార్జున గారి భార్యగా మాత్రమే కాదు, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు. ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్. అంతేకాకుండా బ్లూ క్రాస్ సొసైటీకి డైరెక్టర్గా పనిచేస్తూ ఎన్నో మూగ జీవాలకి తన వంతుగా ఎంతో సేవ చేస్తూ ఓ ఫిలాంథ్రఫిస్ట్గా మంచి గుర్తింపు ఉంది. అలాంటి అమల అక్కినేని గారు ఎక్కడ కనపడ్డా ఆవిడ అందరికీ ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆవిడని చూసి ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత నేర్చుకోవాల్సింది అని అంటారు. ఎంతో చక్కగా, ఎంతో హుందాగా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనడానికి ఈవిడ ఒక మంచి నిర్వచనం అని చెప్పి తీరాల్సిందే. అలాంటి అమల అక్కినేని గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయాలైనా, ఆవిడ ఏ ఇంటర్వ్యూస్‌లో మాట్లాడినా, ఆవిడ చెప్పిన ప్రతి విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడవేసేలా ఉంటాయి. మరి అంత గొప్ప వ్యక్తిత్వం, ఎంతో ఒదిగిపోయేతనంతో, హుందాతనంతో ఉట్టిపడే మన స్టార్ హీరోయిన్ అయిన అమల అక్కినేని గారికి సంబంధించిన విషయాల్లో ఈ మధ్య కాలంలో ఆవిడ రీసెంట్‌గా ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన పోడ్కాస్ట్ ద్వారా మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తన బాల్యం గురించి, తన తల్లిదండ్రులు ఎవరు, ముఖ్యంగా ఆమె తండ్రి ఎవరో, అతను ఏం చేస్తూ ఉండేవాడో అంటూ కొన్ని విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా అక్కినేని నాగార్జున గారి భార్యగా, అక్కినేని ఇంటి వారి కోడలుగా, స్టార్ హీరోయిన్, బ్లూ క్రాస్ ఆర్గనైజేషన్ అధినేతగా మనందరికీ గుర్తుండిపోయిన అమలా గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా ఆమె తండ్రి ఎవరో, ఏం చేస్తూ ఉంటాడో మీకు తెలియని కొన్ని విషయాలని మాట్లాడుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే, అమల అక్కినేని పుట్టి పెరిగింది అంతా బెంగాల్లో. ఈమె తండ్రి ఒక బెంగాల్, తల్లి ఒక ఐరిష్ ఉమెన్. వీళ్ళది లవ్ మ్యారేజ్. ఇక ఈమె తల్లి పేరు మెయిట్రిన్ కొనోలి. ఈవిడ నిజానికి యూకేలో పెరిగింది. ఈమె తండ్రి ఆ రోజుల్లోనే యూకే వరల్డ్ వార్లో ఒక ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవాడట. ఇక ఈవిడ కూడా తండ్రి మాదిరిగానే నేవీలో జాయిన్ అయ్యి, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వరల్డ్ వార్లో పాల్గొన్న ఎంతోమంది నేవీ ఆఫీసర్స్కి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చింది. అలా ఆవిడ చాలా ఏళ్ల పాటు నేవీలో ఉద్యోగం చేసి రిటైర్ అవ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే, అమల అక్కినేని తండ్రి గురించి మాట్లాడుకున్నట్లయితే, అమల అక్కినేని గారి తండ్రి గారి పేరు ఎంకే ముఖర్జీ. ఈయన వెస్ట్ బెంగాల్లో పుట్టి పెరిగారు. యూపీలోను, అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లోను నేవీ ఆఫీసర్గా, కమాండర్గా పనిచేయడం జరిగింది. పూర్తి పేరు మిహర్ కిరణ్ ముఖర్జీ. అలా ఈయన 1960లో ఆర్మీ ఆఫీసర్గా జాయిన్ అయిన ఆయన ఎన్నో ఏళ్ల పాటు కమాండర్గా పనిచేసి ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవడం. ఇదిలా ఉంటే, అమల అక్కినేని తండ్రి అయిన ఎంకే ముఖర్జీకి కూడా చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అన్న, ముఖ్యంగా కళలంటే ఎంతో అభిమానం. అందుకే తల్లిదండ్రులు ఇద్దరు మంచి కళా పోషకులు అవ్వడంతోనే తనకి చిన్నప్పటి నుంచి నాట్యం మీద ఇంట్రెస్ట్ పెరగడం. అలా తన తల్లి తనకి 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన కోసమే స్వయాన చెన్నైకి వచ్చి, చెన్నైలోని కళాక్షేత్రంలో జాయిన్ చేసి 9 ఏళ్ల నుంచి 19 ఏళ్ళు వచ్చేంత వరకు కళాక్షేత్రంలోనే ఉండి తన స్కూలింగ్ని, తన ఇంటర్మీడియట్, తన డిగ్రీని కూడా కంప్లీట్ చేసి దేశ విదేశాల్లో డాన్సర్గా ఎన్నో డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ వచ్చిందని, అలా కళ తన బ్లడ్లోనే ఉంది అంటూ చెప్పుకురావడం జరిగింది అమల అక్కినేని. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి అమల గారి తల్లిదండ్రులు ఇద్దరు దేశానికి సేవ చేసిన వాళ్ళని చెప్పాలి. ముఖ్యంగా ఆమె తండ్రి గురించి చెప్పుకొస్తూ ఎన్నో సందర్భాల్లో ఆమె తల్లిదండ్రులు ఇద్దరు భారతీయులు కాదు అని అనుకున్నారట. ఒకానొక సందర్భంలో అయితే తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని, అవును, నా తల్లి ఐరిష్ ఉమెనే అయినప్పటికీ ఆమె కూడా ఆమె దేశం తరపున ఆర్మీలో పాల్గొన్నది. ఇక నా తండ్రి ఈవిడే. భారతదేశానికి సంబంధించిన ఎన్నో యుద్ధాల్లో ఆయన కూడా కమాండర్గా పాల్గొన్నాడు. ఇలా నా తల్లిదండ్రులు ఇద్దరు దేశానికి సేవ చేసిన వాళ్ళే అంటూ, పైగా ఒకానొక సందర్భంలో స్వయంగా తన అత్త అంటే నాగార్జున గారి తల్లిగారే అమల అక్కినేని తల్లిని చూస్తే, అవ్వడానికి ఈమె విదేశీ మహిళ అనుకుంటామే కానీ మన భారతీయ మహిళలు కన్నా ఎక్కువ సాంప్రదాయ పద్ధతులు, విలువల గురించి బాగా తెలుసు అని అంటూ ఆమె తల్లిని ఎన్నో సందర్భాల్లో పొగడ్తలలో ముంచెత్తిందట. అదండి. మరి అలా మొత్తానికి మొట్టమొదటిసారిగా అమల అక్కినేని గారు తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ఆమె తల్లిదండ్రులు ఎవరు, ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ముఖ్యంగా ఆమె తండ్రి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.